సో నేను బిల్డింగ్ ని క్రియేట్ చేస్తున్నాను. సో నేను ఆల్రెడీ చెప్పాను ఇవన్నీ కూడా ఎలా క్రియేట్ చేయాలి అని. ఓకే. సో బిల్డింగ్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి బిల్డింగ్ సంబంధించి బిల్డింగ్ బ్లాక్, ఓకే, సెకండ్ బిల్డింగ్ బ్లాక్ ని క్రియేట్ చేస్తున్నాను అనమాట. అకౌంట్ డిటర్మినేషన్ అంటే జిఎల్ అనమాట. సో ఇవి బిల్డింగ్ సంబంధించిన జిఎల్ ఇది. ఓకే. సో మనం ఇది క్యాపిటలైజేషన్ డేట్ ఎప్పుడు మీరు కొంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ ఈ రోజు కొంటున్నారంటే ఈ రోజు మనం క్యాపిటలైజేషన్ చేసి చేయాలి. అంటే ఏంటి, కొన్న డేట్ తర్వాత మనం బ్యాలెన్స్ షీట్ లో షోకేస్ చేయాలి. ఓకే. ఒకవేళ ఈ బిల్డింగ్ తో ఇన్వెంటరీస్ ఏమైనా ఇంక్లూడ్ అయ్యి ఉంటే ఇన్వెంటరీ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. సో టైం డిపెండెంట్ డేటాలో ఈ బిల్డింగ్ అనేది ఏ బిజినెస్ ఏరియా ద్వారా కొంటున్నావు, సో ఆ బిజినెస్ ఏరియా ఏంటి అనేది ఇవ్వాలి. ఇక్కడ కాస్ట్ సెంటర్, ఒకవేళ డబ్ల్యూబిఎస్ ఉంటే డబ్ల్యూబిఎస్, సెగ్మెంట్ ఉంటే సెగ్మెంట్స్, ఈ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటే ఇవ్వాలి. టైం డిపెండెంట్ డేటాలో మనకి ఏముంటాయి, బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, డబ్ల్యూబిఎస్, సెగ్మెంట్స్, లొకేషన్. సో ఇలాగే ఈ బిల్డింగ్ అనేది మనకి వెండార్ ఎవరు, ఎవరి దగ్గర కొన్నావు, ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేసావు, అక్విజిషన్ ఇయర్, కొన్నది ఇప్పుడు, ఒరిజినల్ వాల్యూ ఆఫ్ ది బిల్డింగ్ ఎంత, ఈ ఇన్ఫర్మేషన్ ఉంటే మనం ఇవన్నీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో డిప్రెషన్ ఏరియాలో SL10 అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ ప్రకారం నువ్వు డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నావు. సో మనకి డిప్రెషన్ అనేది స్ట్రైట్ లైన్ మెథడ్, WDV మెథడ్ ఉన్నాయి. ఇక్కడ స్ట్రైట్ లైన్ మెథడ్ ప్రకారం నువ్వు డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నావు. సో ఇక్కడ మనం సో ఈ రోజు నుంచి క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఈ రోజు డేట్ ఇచ్చుకోవాలి. స్ట్రైట్ లైన్ మెథడ్ ఫార్ములా ఏంటండి, స్ట్రైట్ లైన్ మెథడ్ ఫార్ములా ఏంటి, కాస్ట్ మైనస్ ఆల్వేజ్ వాల్యూ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్ అన్నమాట. సో ఇప్పుడు మనం సేవ్ చేస్తున్నాం, సేవ్ చేసి ఎంటర్ కొడుతున్నా. ఎంటర్ కొట్టిన తర్వాత ఇక్కడ చేంజ్ ఇయర్ 2024, సో 12 months కి సేవ్ చేయండి. సేవ్ చేయగానే మీకు బిల్డింగ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో మీరు క్రియేట్ చేసిన అసెట్ ఏంటి, 2005. చాలా అసెట్లు క్రియేట్ చేసాం, బట్ మీకోసం ఇంకొక అసెట్ ని చూపించాను అన్నమాట. సో ఈ అసెట్ తో నేను ఈ అసెట్ ని వెండార్, ఇప్పుడు అసెట్ క్రియేషన్ అయిపోయింది అంటే ఏంటి, SAP లో అసెట్ ని మనం క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ అసెట్ ని మనం ఏ వెండార్ దగ్గర నుంచి కొన్నాము అనేది కూడా చేయాలి మనం. సో దాన్ని ఏమంటాం, అక్విజిషన్ అంటాం. సో అక్విజిషన్ అంటే ఏంటి, కొనటం. F-90 అన్నమాట. సో F-90 లో మనకి, ఓకే, సో F-90 లో మనకి, సో మనం వెండార్ అంటే ఏంటి, అసెట్ ని వెండార్ దగ్గర నుంచి కొంటున్నాం. డాక్యుమెంట్ KR, కొంటున్నాం అంటే ఇవన్నీ కూడా P2Pలోకి వెళ్ళిపోతాయి. అర్థమైందా, కొనేవన్నీ P2Pలోకి వెళ్ళిపోతాయి. సో వెండార్ ఇన్వాయిస్ డాక్యుమెంట్ టైప్ వచ్చేటప్పుడు KR అండి. సో రిఫరెన్స్, ఓకే, ఇచ్చేసిన తర్వాత 31 పోస్టింగ్ కి అంటే వెండార్ అని, ఏ వెండార్ దగ్గర నుంచి ఈ అసెట్ నువ్వు కొంటున్నావు, ఓకే, ఆ వెండార్ డీటెయిల్స్. సో ఈ కంపెనీ కోడ్ ఏంటి, కరెన్సీ ఏంటి, సో ఈ డీటెయిల్స్ ని తీసుకొని ఎంటర్ కొట్టండి. సో ఎంత వర్త్ పెట్టి కొంటున్నావు అసెట్ వచ్చేటప్పటికి, సో 50 lakhs అన్నమాట. ఓకే. సో అలాగే మనం సో టెక్స్ట్ వచ్చేటప్పటికి వెండార్ ఇన్వాయిస్ ఫిక్స్డ్ అసెట్ వచ్చేసి ఫిక్స్డ్ అసెట్ ప్రొక్యూర్మెంట్. సో ఇక్కడ పోస్టింగ్ కి వచ్చేటప్పటికి అసెట్ అకౌంట్ డెబిట్, అసెట్ కి పోస్టింగ్ కి 70, వెండార్ కి పోస్టింగ్ కి 31. సో ఇందాక ఏమైతే అసెట్ కొన్నావో అదే అసెట్ ని మీరు ప్రొక్యూర్ చేస్తారు అనమాట. 2004 ఇదేనా, ఇది ఈ రోజు డేట్ మీద మనం కొన్నది ఇది, ఇదా, ఇదే ఈ రోజు డేట్ మీద 22. సో ఈ అసెట్ ని కొన్నాం కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకో, సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొట్టు. ఇక్కడ ఎంటర్ కొట్టినప్పుడు ట్రాన్సాక్షన్ టైప్ అని అడుగుతుంది. ఈ ట్రాన్సాక్షన్ టైప్ వచ్చేటప్పటికి బయట నుంచి కొన్నావు కాబట్టి ఎక్స్టర్నల్ అసెట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకో. ఎంటర్ కొట్టి, ఓ మై గాడ్, ఇవన్నీ ఎర్రర్స్ వచ్చినాయిగా. సో ఈ ఎర్రర్స్ వచ్చినాయి, ఈ ఎర్రర్స్ ఏమైతే ఉన్నాయో మీరు టెక్నికల్ గా మీరు టికెట్ రైజ్ చేయాలి. మీ క్లాస్ లో టికెట్ ఎలా రైజ్ చేయాలో చెప్పాను ఆల్రెడీ. సో టికెట్ దేంట్లో రైజ్ చేస్తారండి, సర్వీస్ నోట్. సర్వీస్ నోట్ లో టికెట్ రైజ్ చేసేటప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎర్రర్ డిస్క్రిప్షన్, కంపెనీ ఈమెయిల్, ఎర్రర్ డిస్క్రిప్షన్, కాలర్ ఇన్ఫర్మేషన్. కాలర్ అంటే మీ ఇన్ఫర్మేషన్, మీ రీజియన్ ఎక్కడ ఉంది,
మీరు టికెట్ ప్రయారిటీ ఏంటి, ఓకే Location. ఎవరికి అసైన్ చేశారు, ఓకే అలాగే ఎర్రర్ డిస్క్రిప్షన్ ఏంటి, ఎర్రర్ స్క్రీన్ షాట్ ఉందా, అటాచ్మెంట్స్ ఏంటి, ఫర్దర్ కామెంట్స్ ఏంటి, ఇవన్నీ తీసుకోవాలని చెప్పేసిన. రేపొద్దున్న ఈ ఈ కైండ్ ఆఫ్ అంటే ఏంటి, ఇవన్నీ ఛాలెంజెస్ లో మీరు చెప్పుకోవచ్చు. టెక్నికల్ ఎర్రర్స్ మీరు ఫాలో అప్ చేయాలి. ఓకే ఇవన్నీ ఫాలో అప్ చేయాలి. మీరు రెస్పెక్ట్ ఎవరిని ఫాలో అప్ చేస్తారు ఇష్యూ సాల్వ్ కావాలంటే? కన్సల్టెంట్స్, ఐటీ కన్సల్టెంట్స్. ఓకే ఈ ఇష్యూ నేను సాల్వ్ చేసుకుంటాను, సో మీకు సంబంధం లేదు. ఓకే అందుకనే సర్వర్లు మీరు తీసుకుంటే ఇవన్నీ మీరు చేయలేరు, ఇక్కడ స్ట్రక్ అయిపోతారు. అవన్నీ కన్సల్టెంట్ పక్కన అప్రోచ్ అయ్యి ఉండి చేస్తేనే అవుతుంది. కొన్ని ఇష్యూస్ మీకు సాల్వ్ కూడా అవ్వవు, ఎన్ని రోజులు కూర్చున్నా. సో ఈ సాల్వ్ చేసేది ఓన్లీ కన్సల్టెంట్స్ మాత్రం, మీరు జస్ట్ లైక్ డేటా ఎంట్రీ అంతే. ఇది నేను బ్యాక్ ఎండ్ లో చేస్తున్నా, ఇది ఎర్రర్ ని క్లియర్ చేస్తున్నాను నేను. ఓకే ఈ ఎర్రర్ ని మీరు క్లియర్ చేయాలంటే కన్సల్టెంట్ కోచింగ్ నేర్చుకోవాలి, అంతేగాని మీకు అవదు. సో కన్సల్టెంట్ కోచింగ్ మనం 100 రోజులు ట్రైనింగ్ ఇస్తున్నాం. ఓకే 100 రోజులు నేర్చుకుంటే అప్పుడు మీకు ఎర్రర్ రిసాల్వ్ చేసే కెపాసిటీ వస్తుంది. నార్మల్గా అయితే మీకు తీసుకున్నా మీరు ఏమి చేయలేరు. సో కన్సల్టెంట్ ట్రైనింగ్ మనం 24 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఓకే సో 24 నుంచి మనం కన్సల్టెంట్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఎవరైనా జాయిన్ అవుదాము అనుకునే వాళ్ళు ఎండ్ యూజర్ నుంచి వాళ్ళకి ఆఫర్ ఉంది. ఓకే ఓన్లీ ఎండ్ యూజర్స్ మాత్రం, ఎండ్ యూజర్స్ కి కన్సల్టెంట్ ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి మనం, ఓకే వాళ్ళకి ఆఫర్ ఉంది 6000 వరకే. అదే మళ్ళా కన్సల్టెంట్ నుంచి ఎండ్ యూజర్కి వస్తామంటే వేరే ఫీజు ఉంటుంది. సో ఎండ్ యూజర్ నుంచి కన్సల్టెంట్స్ చాలా తక్కువ మంది జాయిన్ అవుతారు కాబట్టి ఈ ఆఫర్ ఇస్తున్నాం. ఓకే సో పీపుల్ హూ వాంట్ టు స్విచ్ టు end user to S/4HANA Finance. So we have demo session on 24th at 10 AM. మార్నింగ్ 10 AM 24th డెమో ఉంది. ఓకే ఎవరైతే వెళ్దాము అనుకుంటున్నారో, కన్సల్టెంట్ కి నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ట్రైనింగ్ మూలంగా, నేను కన్సల్టెంట్ కూడా నేర్చుకుంటాను, ఈ ట్రైనింగ్ బాగుంది నాకు అని అనిపిస్తే యూ కెన్ స్విచ్ టు కన్సల్టెంట్ యాజ్. సో కన్సల్టెంట్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం. లేదు నాకు ఎండ్ యూజర్ జాబ్ సరిపోతుంది అనుకుంటే నో ఇష్యూస్. ఓకే అందరి కెపాసిటీ ఒకలా ఉండదు కదా. సో ఈ ఇష్యూ నేను సాల్వ్ చేశాను, మళ్ళా ఒకసారి ట్రై చేస్తాను చూడండి. F-90లో చేస్తారనమాట, అసెట్ ప్రొక్యూర్మెంట్ కొనటం, ఇదంతా P2Pలో వస్తుంది. ఓకే ఇవన్నీ మళ్ళీ P2Pలో చెప్పుకోవాలి నేను. సో 31 అంటే ఏంటండి, వెండార్. సో వెండార్, సో అమౌంట్ ఎంత మనకి 50 లక్షలు పెట్టి అసెట్ కొంటున్నా, ఫిక్స్డ్ అసెట్ ప్రొక్యూర్మెంట్. 70 అంటే ఏంటి, అసెట్. సో మన అసెట్ ఏంటిది, సో ఈ రోజు కొన్న అసెట్ డేట్ ఇది. సో ఈ రోజు డేట్ మీద ఉంది ఎంటర్. సో ఇక్కడ యాక్షనల్ ట్రాన్సాక్షన్ టైప్ ఇవ్వాలి. మళ్ళా ఇందాక సేమ్ ఎర్రర్స్ ఇవన్నీ ఎవరు యాక్టివేట్ చేశారు, ఇవన్నీ ఎవరో బ్యాక్ ఎండ్ లో అన్నెసెసరీగా యాక్టివేట్ చేస్తారు, ఇది ప్రీవియస్ కంపెనీ కోడ్. సరే ఇది కొంచెం పోస్ట్ అవ్వడానికి డిలే అయ్యేటట్టు ఉంది, ఒక నిమిషం. ఎర్రర్స్ వస్తుంది, సర్వర్ లో ప్రాబ్లం. సాల్వ్ చేసా, ఒకటి పోతే ఇంకోటి వస్తుంది, ఈ రోజుల్లో వస్తాయి ఏమో చూడాలి. జస్ట్ మళ్ళీ F-90కి వెళ్తున్నా. ఓకే
సో కన్సల్టెంట్ వర్క్ అంటే ఎండ్ యూజర్ వర్క్ రావాలి, సో ఐటీ వర్క్ రావాలి. ఓకే, కన్సల్టెంట్ అంటే రెండు నేర్చుకుంటే కన్సల్టెంట్ అవుతారు. ఇక్కడ ఎండ్ యూజర్ వర్క్ నేర్చేసుకుంటున్నారు, సగం వరకు అర్థమైంది చాలా వరకు. ఇక మీరు కన్సల్టెంట్ వర్క్ నేర్చుకోవాలంతే. ఓకేనా? సో కన్సల్టెంట్ అంటే దగ్గర 10 లక్షల శాలరీస్ ఉంటాయి, కానీ కొంచెం కష్టంగా ఉంటుంది. 10 నుంచి 30 లక్షలు 50 లక్షల దాకా వస్తుంది శాలరీ ఒక 5 సంవత్సరాల్లో. ఎండ్ యూజర్ అంటే కొంచెం శాలరీస్ తక్కువ ఉంటాయి. హ్యాపీ వర్క్ 70 అంటే అసెట్ అని. సో ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ ఇంకేం అడ్రస్ చూద్దాం. ఎర్రర్ ఏం రాలేదు. ఓకే, సో ఏమీ లేదు, ప్లస్ మైనస్ ఇచ్చి డాక్యుమెంట్ ని సిమ్యులేట్ చేస్తారు. సిమ్యులేట్ చేస్తే మనకి వెండార్ అసెట్ అకౌంట్ డెబిట్, వెండార్ అకౌంట్ క్రెడిట్. అర్థమైందా? అసెట్ అకౌంట్ డెబిట్, వెండార్ అకౌంట్ క్రెడిట్. వెండార్ పోస్టింగ్ కి 31, అసెట్ పోస్టింగ్ కి 70. పోస్ట్ చేస్తే పోస్ట్ అయ్యింది చాలు. సో మీకు ఇది సరిపోతుంది అసెట్ ప్రొక్యూర్మెంట్ ఎలా చేయాలి అనేది. ఓకే, సో అసెట్ ప్రొక్యూర్మెంట్ తెలిసింది అందరికి. టీ కోడ్ ఏంటండి? F-90. సో అసెట్ ప్రొక్యూర్మెంట్ చేసేటప్పుడు ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి? ఇన్పుట్స్ ఏమి ఇవ్వాలి? డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, డాక్యుమెంట్ టైప్, కంపెనీ కోడ్, ఇది చెప్పాలి నువ్వు. ఓకే, సో అసెట్ జిఎల్, అలాగే వెండార్ జిఎల్, వెండార్ అసెట్ జిఎల్, వెండార్ ఇవ్వాలి. అసెట్ తీసుకోవాలి, అసెట్ వెండార్. అసెట్ పోస్టింగ్ కి 70. ఇదే ప్రూఫ్ నువ్వు SAP లో చేసావంటే ప్రూఫ్ ఏంటి? ఇదే. ఇలా చెప్తే మనకి టీ కోడ్, ఈ ఇన్పుట్స్ చెప్తే మనకు సరిపోతుంది. సో రిఫరెన్స్, తర్వాత అమౌంట్, ఒకవేళ ట్యాక్స్ ఉంటే ట్యాక్స్, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్, ఇంటర్నల్ ఆర్డర్స్, ఒకవేళ అప్లికబుల్ అయితే ఇంటర్నల్ ఆర్డర్స్, సెగ్మెంట్స్. ఓకే, పేమెంట్ టర్మ్స్, పేమెంట్ మెథడ్స్. ఓకే, సో ఇవి ఇచ్చండి, ఈ ఇన్పుట్స్ ఇచ్చానని చెప్పండి పోస్ట్ చేసేటప్పుడు సరిపోతుంది. సో ఇది అసెట్ అకౌంటింగ్ సంబంధించి ప్రొక్యూర్మెంట్. అర్థమైందా? సో ఇది అసెట్ టీ కోడ్స్ ఇవి. ఓకే, టీ కోడ్స్ ఈరోజు F-90. ఒకవేళ PO ద్వారా బుక్ చేయాలంటే ME-21, గూడ్స్ రిసీట్ చేయాలంటే మీకు, ఇన్వాయిస్ రిసీట్ అయితే మీరు అన్నమాట. ఓకే, సో ఇక డైరెక్ట్ గా ఇన్వాయిస్, ఇది PO లేకుండా డైరెక్ట్ ఇన్వాయిస్. ఒక వెండర్ దగ్గర నుంచి కొన్నావు, వాడు ఇన్వాయిస్ ఇచ్చాడు, నువ్వు పేమెంట్ చేయాలి. పేమెంట్ అంటే P2P లోకి వెళ్ళిపోతుంది. ఇది కూడా P2P. ఓకే, సో R2 అంటే P2P, OTC కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. బట్ మెయిన్లీ మెజారిటీ ఆఫ్ కేసులు ఇది చూసుకోండి చాలు. ఓకేనా? ఈ టీ కోడ్స్ చదువుకొని వెళ్ళండి. ఓకే, ఈ టీ కోడ్స్ మీరు చదువుకొని వెళ్ళండి చాలు. ఇంకా ఈ అసెట్ అకౌంటింగ్ టీ కోడ్స్ సెపరేట్ రాసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.